మంచిది. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్లారా, కొద్ది నిమిషములు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. చదవగలిగిన వారు. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరి మాట చెప్పండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉందా? మరొకసారి చెప్దామా? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇంకోసారి పదం మార్చి చెప్పుదాం. దేవుడు నీకు అన్యాయం చేయడు. మనుషులు చేస్తారు కదా, నమ్మించి ఆశ చూపించి మోసం చేసేస్తారు, అన్యాయం చేసేస్తారు. ప్రేమణ దోంబిడ్లారు, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ఆదిమ సంఘములో ఉన్నటువంటి సంఘస్థులు ఎంత త్యాగపూర్వకమైనటువంటి సేవ చేస్తున్నారంటే, ఒకవైపు సువార్థికులుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా దేవుని చేత పిలువబడినటువంటి ఇదిగో పౌలును మరి అనేక మంది దైవ సేవకులు సువార్త సేవకు వెళ్ళుచూ ఉంటుండగా, వారికి ధనము కావాలి గనుక ఈ స్థానిక సంఘాలు ఏం చేస్తూ ఉన్నాయంటే, కలిగిన కొలది ఎఫెసీ పట్టణము, ఫిలిప్పి పట్టణము, తెసలోనిక పట్టణాలు, ఇలాంటి మంచి సంపన్న పట్టణాలు ఎన్నో ఉన్నాయి. మంచి ఉద్యోగస్తులు, మంచి వ్యాపారస్తులు కాస్త కలిగినటువంటి సంపన్నమైనటువంటి దేశాలవి. దైవ సేవకులారు, మీరు సువార్తకు వెళ్తూ ఉన్నారు, ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు, మీకు ధనం అవసరము కాబట్టి ఇదిగో ఇవి పెట్టుకోండి అని వాళ్ళు సేవకు వెళ్ళినప్పుడల్లా ఇంత పెట్టి, వాళ్ళకు కానుకలు పంపించి ఆ సువార్త సేవకు వాళ్ళు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం చూడండి, మన భక్తిలో కొన్ని చేసి విసిగిపోతాం. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఇన్నిసార్లు పేతురు వస్తే కానుక పెట్టినాం, పౌలయ్య వస్తే కానుక పెట్టినాం, యోహాను వస్తే కానుక పెట్టినాం, ఆ సంఘం వస్తే ఆ సంఘానికి సపోర్ట్ చేసాం, ఆ సువార్థికుడు వస్తే ఆ సువార్థికుడు సపోర్ట్ చేస్తూ ఉన్నాం, మా డబ్బులన్నీ పెడతానే ఉన్నాం. కానీ అసలు దేవుడు ఈ విషయాన్ని ఏమన్నా గమనిస్తున్నాడా? అసలు మాకు ఏం మేలు కలగట్లేదే? ఒకవేళ దేవుడు మమ్మల్ని ఏమన్నా మర్చిపోయాడా? దేవుడు మమ్మల్ని ఏమన్నా వదిలిపెట్టేశాడా? మేము ఇంత ప్రయాసపడుతున్నాం, ఇంతగా కానుకలు సేకరించి సంఘాలు స్థాపించడానికి, సువార్త జరగడానికి ఇంత ప్రయాసపడుతున్నామే. ఒకవేళ దేవుడు కానీ మమ్మల్ని మర్చిపోయాడా అన్నట్లుగా వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి తరుణములో ఈ భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఆ హెబ్రీలకు, ఆ ప్రజలకు, దేవుని ప్రజలైనటువంటి విశ్వాస బృందానికి ఈ మాటలు వ్రాస్తూ అంటూ ఉన్నాడు కదా, ఇదిగో మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు అనగా విశ్వాసులకు లేదా సంఘాలకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు ఈ దేవుడు అన్యాయస్తుడు కాదండి. తీసుకున్నామండి, అయిపోయింది, జేబులో పెట్టేసుకున్నాం, ఇక నీకు నాకు పొత్తు లేదని మనుషుల్లాగా చెప్పేసి గమ్మున ఊరుకునేటటువంటి దేవుడు కాదు ఈయన. నీ అవసరత ఏంటో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నావో
వాటన్నిటినీ పసిగట్టగలిగినటువంటి, వాటన్నిటినీ తెలుసుకొని నీ స్థితిగతులన్నిటినీ సరిచేయగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు ఈయన. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుందండి భక్తి జీవితంలో, ఇన్నిసార్లు నేను ప్రతి వారం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నానండి, నాకు కలిగిన దాంట్లో నమ్మకంగా దశంభాగం ఇస్తూ ఉన్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, మందిర నిర్మాణాలకు ఇస్తూ ఉన్నాను, ఏ సావుకుడు వచ్చినా 10వ 11 నాకు కలిగిన దాంట్లో పెట్టి పంపిస్తూ ఉన్నాను, ప్రతిరోజు క్రమము తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నాను, ఇన్ని చేస్తూ ఉన్నాను, మరి నాకెందుకండి కష్టాలు, నాకెందుకండి ఈ నష్టాలు, నాకెందుకండి ఈ వేదన, నాకెందుకండి ఈ వ్యాధి అనేటటువంటి కొన్ని ప్రశ్నార్థకమైనటువంటి సందర్భాలు మన జీవితంలో ఎదురుపడుతూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎంత చేసి ఏమి లాభం, ఎంత చేసి ఏమి లాభం. ఈ మాట ఎవరన్నారు? అబ్రహాం దగ్గరకు వద్దాం. ఈరోజున వేరే వ్యక్తి గురించి చెప్పాలనుకున్నాను, కానీ ఈరోజున అబ్రహాం అన్నను పెద్దయ్య గారిని తగులుకుంటే మనకు కాస్త పాఠం వస్తుంది. ఈరోజున చదువుదాం. 15వ అధ్యాయము 2వ వచనము చదవండి. పోయిన వారం మనం ధ్యానం చేశాం, కాస్త మనం ఈ సందర్భంలో ముందుకు వెళ్దాం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి. జాగ్రత్తగా వినండి. ఈ మాట ఏదో మామూలుగా మాట్లాడుతున్నటువంటి మాట కాదు. కొన్నిసార్లు దుఃఖముతో వచ్చేటటువంటి మాటలు మనిషిని, హృదయాలను కదిలిస్తూ ఉంటాయి. అబ్రహాము అప్పటికి మరి శత్రు సంహారము చేసి తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును సంరక్షించుకొని వాళ్ళు కొల్లగొట్టుకొని పోయిన ఆస్తినంతా వెనక్కి తీసుకొచ్చి అతన్ని ప్రశాంతంగా ఎక్కడి నుండి తీసుకొచ్చాడు అక్కడ వదిలిపెట్టేసి విజయముతో తిరిగి వచ్చిన తర్వాత, కాస్త స్థిరపడిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు మొదటి వచనంలో, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమవుతుంది అని చెప్తా ఉన్నాడు. భయపడక అబ్రహామా, నిన్ను కేడముగా ఉన్నాను, నీ బహుమానం అత్యధికముగా అవుతుంది, నేను నీకు బహుమానం ఇస్తాను, అది ఇంకా ఎక్కువ ఇస్తాను అని అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నేను ఒక గొప్ప బహుమానం ఇస్తాను, అది అత్యధికముగా ఇస్తాను అంటున్నాడు. అప్పుడు అబ్రహాము ఆ దేవుడు చెప్పిన మాటకు బదులుగా పలుకుతున్న మాట ఇది. దేవా, నాకు ఏమిచ్చిననేమి? గర్భఫలం లేదు కదా, సంతానం లేదు కదా, ఇప్పటికి 3 సార్లు చెప్తివి, ఇప్పటికీ గర్భఫలం లేదు. ఆశ పెట్టావు, రమ్మన్నావు, ఏది ఆశ పెట్టావు? ఎక్కడా? ఊరు అనే పట్టణంలో ఉండగా. ఊరు అనే పట్టణం ఎలాంటిదంటే పచ్చి విగ్రహారాధన కుటుంబాలు, విగ్రహార్పితమైనటువంటి ప్రదేశము, విచ్చలవిడి పాపభూయిష్టమైనటువంటి కార్యములు జరిగే ప్రదేశము నుండి దేవుడు తనను పిలుచుకున్నాడు. అబ్రహామా, నువ్వు నా వెంట వస్తావా? నా వెంట వస్తే నిన్ను గొప్ప జనములకు తండ్రిగా చేస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నీకు ఇదిగో ఈ కనాను దేశాన్ని నీకు అనుగ్రహిస్తాను, నీకు సొంతం చేసేస్తాను, నన్ను వెంబడిస్తావా? వెంబడిస్తాను ప్రభు అని వెంటనే ఒప్పుకొని తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి కేవలం ఇదిగో తండ్రిని, తనకు ఆస్తిపాస్తులు ఏవైతున్నా అన్నీ, తన ప్రాంతానంతా వదిలిపెట్టేసి కలిగిన యావదాస్తిని, తన భార్యను, లోతును, కుటుంబాన్ని వెంట పెట్టుకొని వెంబడిస్తూ వస్తూ ఉన్నాడు. అడుగడుగున శ్రమలే, అడుగడుగున కష్టాలే, అడుగడుగున నిందలు, అవమానాలే. కొన్నిసార్లు అనిపించుంటుంది అబ్రహామునకు, నేను ఒకవేళ తప్పు చేస్తున్నానా? అసలు ఈ దేవుడు సరైన వాడేనా? అసలు ఈ దేవుణ్ణి నమ్మవచ్చునా? అప్పుడేమో నిన్ను దీవిస్తాను అన్నాడు, అప్పుడేమో నీకు ఈ ప్రాంతాన్ని ఇస్తాను అన్నాడు,
అప్పుడేమో నేను నీకు తోడుగా ఉంటాను, నీకు గర్భఫలం ఇస్తాను అన్నాడు. అప్పుడు 75 సంవత్సరాలు దాటిపోయి వస్తూ ఉన్నది. 75 నుండి 100 సంవత్సరాలకు ఇచ్చాడంటే 25 సంవత్సరాలు ఓపిక పెట్టాడు మహానుభావుడు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఓపిక నశించిపోయి ఏమవుతుందంటే అసలు తర్వాత అన్నారు, ఇప్పుడన్నారు, అప్పుడన్నారు, ఇంకా ఏంది, నాకు ఏది అనుకున్నట్లుగా జరగట్లేదు. అది గర్భఫలమే అని కాదు, ఏదైనా కావచ్చు. ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఇక్కడ సందర్భము వారికి గర్భఫలం విషయంలో అది ఇస్తానన్నాడు, దేవుడు ఇస్తానన్నాడు, ఏది లేదే, ఏంటి పరిస్థితి అన్నట్టుగా విస్తుపోయినటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా, ఎందుకు బాధపడతా ఉన్నావు? ఇక నువ్వు ఇయ్యలేవులే స్వామి, నువ్వెవరిని ఇయ్యలేవు, కానీ ఇదిగో నా పనివాళ్ళు ప్రథమ పనివాడైనటువంటి దమస్కు ఎలియాజరే నాకు ఇక ఇంటికి ఆస్తికర్తగా మారిపోతాడు, వాడే నాకు వారసుడైపోతాడు, ఏదో అలా బ్రతికేస్తాను, నేను నమ్ముకున్నాను కదా, తప్పదు కదా అన్నట్టుగా కాస్త విస్తుపోయిన పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉంటే దేవుడు మరలా అబ్రహామును దర్శించి అంటున్నటువంటి మాట ఏంటంటే 4వ వచనం చదవండి, 15:4. యెహోవా వాక్యం అతడి యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు. ఎవరు? ఎలియాజరు తనకు వారసుడు అవుతాడు. ఇక అంత ఏమంటారంటే సన్నగిలిపోయాడు విశ్వాసంలో. ఇక ఏం చేసేటట్టున్నావులే నాయన, ఇప్పటికీ వయసు ఉడిగినటువంటి వారం అయిపోయాం, ఇక ప్రయోజనం లేదు, పిల్లలు కలిగే అవకాశం లేదు, మాకు ఏ విధమైన బహుమానము నువ్వు ఇస్తానంటున్నావు కానీ మాకు కలిగే అవకాశం లేదు, ఇంకేం బహుమానం ఇస్తావా? ఇప్పటికి మాకు లేనిదేమున్నది? గొడ్లున్నాయి, గొర్రెలున్నాయి, మందలున్నాయి, పనివాళ్ళు ఉన్నారు, 100 మంది 1000 మంది పనివాళ్ళు ఉన్నారు, 312 మంది యోధులు ఉన్నారు ఆయన దగ్గర. యోధులే అంతమంది ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ కలిసి 1000 వేసుకుందాం, కాస్త అటు ఇటుగా 1000 మంది పైనాల్లో నువ్వు పెట్టుకున్న యజమానుడు అండి, ఆయనకి ఏం తక్కువ ఉంది? అన్నీ ఉన్నాయి కానీ గర్భఫలము లేని, ఆ బహుమానము లేని లోటు తనలో కనబడతా ఉన్నది. ఇక ప్రయోజనం లేదులే అంటున్నప్పుడు, అతడు నీకు ఆస్తికర్త కాడు, అతడు నీకు వారసుడు కాదు అబ్రహామా, ఇదిగో నీ గర్భవాసమున, చదవండి మాట, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. బయటకు రా. ఇలాంటి టైంలోనే దేవుడు పిలిచాడు. పైకి చూడండి, అందరూ ఏం కనబడుతున్నాయి? సుక్కలు కనబడుతున్నాయా? సుక్కలు లెక్క పెడతారా? ఇంకొంచెం ఇప్పుడు కాస్త తక్కువ కనబడుతున్నాయి. ఎండాకాలంలో పుట్లు కనబడతాయి. ఏది ఎక్కడుందో గుర్తుపట్టలేం, లెక్కించలేం కదండి. లెక్కించవయ్యా, నాతోనే అడిగితే స్వామి నేను లెక్కించలేను. నీ సంతానాన్ని అట్లా ఆశీర్వదిస్తాను, అంత అధికం చేస్తాను. ఒక్కరికే దిక్కు లేదు. ఇసుక రేణువు అంటాడినా, ఆకాశ నక్షత్రాలు అంటాడినా, విసికి వేసారిపోయిన బ్రతుకు అబ్రహాంది. విసిగిపోయాడు. ఇంకెంతకాలం ఎదురు చూడాలి? ఇంకెంతకాలం? నిన్ను నమ్ముకొని నాకు ఏం లాభం కలుగుతుంది? నువ్వు నాకు ఏ న్యాయం చేసావయ్యా? ఇంతకాలముగా ఎన్నెన్నో శ్రమలు అనుభవిస్తూ అటు ఐగుప్తుకు వెళ్ళి తిప్పలు పడి వచ్చాను, ఇదిగోటి 5 రాజులతో యుద్ధం చేసి వచ్చాను, ఏం లాభం? నాకు ఏమి కలిగింది? క్రమము తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను, అన్నీ చేస్తూ ఉన్నాను, నాకు చేతనైన భక్తిని చేస్తూ ఉన్నాను కదా స్వామి, మరి నాకేమి కలిగింది అని ఈ రోజున మనం అనుకున్నట్టు ఆ రోజున అబ్రహాము కూడా అనుకుంటూ ఉన్నాడు. ప్రేమణ దోమ బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయంలో మనం గమనిస్తే మరలా 17వ అధ్యాయంలో మరలా మాట్లాడుతాడు. అప్పటికి అబ్రహాముకు 99 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 24 సంవత్సరాలు అయిపోయింది ప్రభువుని నమ్ముకొని.
అబ్రహాము ప్రభువును నమ్ముకొని ప్రభు మాట ప్రకారం బయలుదేరి వచ్చి 24 సంవత్సరాలు అయిపోయింది. అది మన జీవితంలో సగం జీవితం అయిపోయినట్టు. వాళ్ళంటే దీర్ఘాయుష్మంతులై 100 సంవత్సరాల పైన 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు బ్రతికారు ఆ రోజున. అంత నీతిగా భక్తిగా బ్రతికారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ చచ్చింది అలాంటి భక్తి? ఎక్కడ చూసినా లోపం, ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా శాపం, ఎక్కడ చూసినా మరి ఏ బ్రతుకు కూడా బాగలేనటువంటి పరిస్థితులే. ప్రేమణ దోంబిడ్లారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహామా, ఇదిగో నేను నీకు కుమారునిస్తాను అని అన్నాడు. ఆ రీతిగా చెప్పిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 21వ అధ్యాయంలోనికి రండి, చదవండి. 21వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. హల్లెలూయా. ఎక్కడ చెప్పాడు ఈ మాట? 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎక్కడ? 18వ అధ్యాయంలో దేవుడు మరలా దర్శనమిస్తా ఉన్నాడు. అప్పుడు 10వ వచనము చదవండి ఒకసారి. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఇలా ఎన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చాడో తెలుసా? ఇప్పటికీ మనము 15వ అధ్యాయం చదివాం కదా, అప్పటికి 4వసారి చెప్తున్నాడు దేవుడు. మొన్న చెప్పాను కదా వాక్యంలో, కొన్నిసార్లు మనం మనుషుల మాట నమ్మాలంటే ఎన్నిసార్లు నమ్ముతాం? ఒకసారి, 2 సార్లు, 3వసారికి లాస్ట్, 4వసారి నమ్ముతారు ఎవరన్నా? అబ్రహాము యొక్క గొప్పతనం ఏంటంటే 4వసారి కూడా నమ్మాడు. 4వసారి నమ్మేశాడు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, దేవుడు అది అతనికి నీతిగా ఎంచెను అని వ్రాయబడింది. ఎంత గొప్ప మాట! ప్రేమణ దోంబిడ్లారా, తర్వాత 5వసారి ఇదిగో 17వ అధ్యాయంలో దర్శనమిస్తాడు. 6వసారి 18వ వచనంలో దర్శనమిస్తాడు. 18వ అధ్యాయంలో దర్శనమిస్తాడు. ఇప్పటికి 6 సార్లు, 3 పోయినాయి, 6 అయినాయి. 6వసారి అంటున్నాడు మీదటకి. ఇక ఇప్పుడు ఇస్తాను. ఇప్పటి వరకు ఏం చెప్పాడంటే ఇవ్వబోతున్నాను, ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే 6వసారి మీదటికి మరలా ఈ సంవత్సరం ఈ చోటకి వస్తాను, అప్పటికి నీ చేతిలో పండంటి మగబిడ్డ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట ప్రకారముగా మరలా మీదటికి మనం గమనించినట్లయితే ఇందాక మనం చదువుకున్నాం కదా 21వ అధ్యాయంలో 1వ వచనములో, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు ఏ మాట ఇచ్చాడు? శారా, అబ్రహాము, నీ గర్భవాసమున పుట్టబోవు వాడే నీకు నిజమైన వారసుడు అని చెప్పాడు కదా. ఇదిగో తాను చెప్పిన విధంగా ఎలా చేశాడు ఇక్కడ రాయబడుతూ ఉన్నది. ఎట్లనగా చదవండి. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం చదవండి. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. 6వ వచనము చదవండి, 5వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. 100 సంవత్సరాలకు పిల్లలు పుట్టడం అంటే సాధ్యమా? వైద్యశాస్త్రం ఇంపాసిబుల్ అంటది ఈ కాలంలో. ఇప్పటికి 20-30 సంవత్సరాలకే ఫర్టిలైజర్ సెంటర్లు ఎన్నున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఇవ్వకపోతే ఎట్లా? మనుషుల ద్వారా ఏం కలుగుతుంది? దేవుడు గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము.
ఆ బహుమానాన్ని అత్యధికము చేస్తానని, ఇదిగో ఎప్పుడో 75 సంవత్సరాల తర్వాత, 80 సంవత్సరాల తర్వాత, 85 సంవత్సరాల తర్వాత, 90 సంవత్సరాల తర్వాత, 95 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలకో దర్శనమిస్తూ ఉన్నాడు ప్రభువు. కానీ ఆ బహుమానం రాదాయే. అబ్రహాం అనుకుని ఉంటాడు, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడా? ఆయన మాట పట్టుకొని నా ఊరిని వదిలిపెట్టాను, నా అన్నదమ్ములు, నక్క చెల్లెను, నా బంధుమిత్రుల, నా రక్త సంబంధికులందరినీ వదిలిపెట్టి కట్టుబట్టలతో ఉన్న కాస్తంత ఆస్తి పాస్తులతో వెంటబెట్టుకున్న భార్యను వెంటబెట్టుకొని వచ్చానే. ఒకవేళ పొరపాటు చేశానా? ఎవరైనా నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఓ దేవుడు పిలుస్తున్నాడు, నా దేవుడు రమ్మంటున్నాడు అని వెళ్ళావు కదరా. ఏడి నీ దేవుడు? ఏమిచ్చాడు నీ దేవుడు నీకు? ఏ మేలు చేశాడు? ఏ న్యాయం చేశాడు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి దేవా అనుకునే పరిస్థితులు ఎన్ని వచ్చినాయి అబ్రహాముకు. ఇక్కడ అంటూ ఉన్నాడు, 100 సంవత్సరాలు అబ్రహామునకు ఇస్సాకు పుట్టినప్పుడు, శారా గర్భం దాల్చి కుమారుని కన్న తర్వాత అబ్రహాముకు 100 సంవత్సరాలు నిండినాయి. అప్పుడు శారాకు 6వ వచనం, అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ఈ మాట అర్థమైందా? ఇప్పుడు శారమ్మకు నవ్వు కలుగుతుంది, సంతోషం. ఇక అప్పటి వరకు శారమ్మ జీవితంలో నవ్వు లేదు. ఈయననేమో దేవుడు దేవుడు అంటాడు, అంటే ప్రార్థన అంటాడు, అంటే ప్రార్థన అంటాడు, అంటే దేవుడు అంటాడు, అంటే యెహోవా దేవుడు అంటాడు, అంటే కట్టెలు పేరుస్తాడు, బలిపీఠం కడతాడు, బలులు అర్పిస్తాడు. ఆ దేవుడేమో ఈ చేదులే సచ్చేదిలే. ఎన్నిసార్లు అనుకున్నదో. చివరికి నవ్వింది కదా. అక్కడ వెనకటి అధ్యాయంలో 18వ అధ్యాయంలో నవ్వింది, గుడిసె సాటు కొండి పక్కన నవ్వింది. శారా, నీవు నవ్వనేలా? ఎందుకు నవ్వావు? ఏదన్నా మాట్లాడడానికి కూడా అద్దు పద్దు ఉండాలయ్యా. ఏం మాట్లాడుతున్నారు? వయసుడిగిన దాన్ని, పండు ముసలి దాన్ని ఇప్పుడు గర్భం దాల్సేవాడు చూస్తే నవ్వుతాడు. ఇప్పుడు శారమ్మ పరిస్థితి అదే చెప్తా ఉన్నది ఇక్కడ. దేవుడు నాకు నవ్వు కలగజేశాను, ఇక నాకు సంతోషం వచ్చేసింది, బాధ పోయింది. కానీ అదే సమయంలో వినువారెల్లో నా విషయమై నవ్వుతారు. శారమ్మనంటే ఇప్పుడు బిడ్డను కన్నదంట, ఇప్పుడు గర్భం దాల్చిందంట. ఎక్కడన్నా ఉన్నదా అక్క లోకంలో? అనుకుంటారు అనుకోరా? 2 విధాలుగా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉన్నది. ఇక్కడ సామాన్యమైన మాటలు కాదు అవి, బాగా లోతుగా ధ్యానం చేస్తే దాంట్లో పాజిటివ్ థింక్ ఉన్నది, నెగిటివ్ థింక్ ఉన్నది. ప్రేమ దోంపిల్లారు జ్ఞాపకం చేసుకుందాం. ఏదైతే తన హృదయంలో ఉన్నది బయట పెట్టింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే, దేవుడు అబ్రహాము శారాలకు ఏమైనా అన్యాయం చేశాడా? చేయలేదే. తనను నమ్మిన భక్తులకు దేవుడు ఎప్పుడు అన్యాయము, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు విసిగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు వేసారిపోతూ ఉంటాం. ఓ అది చేసి ఇది చేసి, ఆ భక్తి చేసి, ఆ కానుకలు పంపించి, అది చేసి ఇది చేసి, అయ్యో మేము ఇన్ని చేశాం, అది చేశాం, ఇది చేశామే, మాకు ఏం న్యాయం కలిగింది? దేవుడు మాకు ఏం న్యాయం చేశాడు? నువ్వు చేసిన కార్యాన్ని, నువ్వు చేసిన భక్తిని, నువ్వు చేసిన ప్రార్థనను, నువ్వు విడిచిన కన్నీటిని మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఆయన నమ్మకమైన వాడు, నమ్మిన వారిని ఆదరించే దేవుడు, నమ్మిన వారికి న్యాయము చేకూర్చే దేవుడు. ఆయన మనకు ఎప్పుడు కూడా అన్యాయం చేయడండి. ఒకవేళ చేరిన మీలో ఇదివరకు ప్రార్థన చేసి కానీ, ఈ భక్తి కార్యాలు చేసి కానీ విసిగిపోయి వేసారిపోయి, అయ్యో నేను ఇన్ని చేస్తూ ఉన్నానండి, దేవుడు అందరికీ మేలు చేస్తూ ఉన్నాడు కానీ నాకు చేయట్లేదు, అందరూ బాగుపడుతున్నారు కానీ నా జీవితం బాగుపడట్లేదు, అన్ని కుటుంబాల్లో నెమ్మది ఉన్న నా కుటుంబంలో నెమ్మది లేదు అని ఒకవేళ నీవు బాధపడుతూ ఆక్రందనతో ఉన్నట్లయితే
అబ్రహామునకు దేవుడు అన్యాయం చేయలే. కాస్త ఆలస్యమైన మాట వాస్తవమే, కానీ ఆలస్యమైతే అవుతుందేమో కానీ దేవుడు మాత్రం అన్యాయము చేయడు అనే ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తెరుగుదాం. అందుకని ప్రభునందు ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ సంఘస్థులు విరాళంగా కానుకలన్నీ పంపించా ఉన్నారు సేవకు, ఇంకా పంపిస్తూ ఉన్నారు. సేవ జరుగుతూ ఉన్నది, కానీ ఇప్పుడప్పుడు అనుకుంటా ఉన్నారు, దేవుడు ఇన్ని చేస్తూ ఉన్నది మాకేమైనా మేలు కలుగుతుందా? అయ్యలారా, మీరు చేసే ఈ కార్యము మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే మీరు దేవునికి ఇస్తున్నారు, దేవుని పనికిస్తున్నారు, దైవ సేవను ప్రోత్సహిస్తున్నారు కనుక దేవుడు మీకేమాత్రం అన్యాయము చేయడు. తనను నమ్మిన బిడ్డలను దేవుడు అన్యాయము చేయడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును కదా. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. అబ్రహామునకు అన్యాయం చేయలేదు. ఆలస్యమైంది, కానీ 25 సంవత్సరాల తర్వాత తాను చెప్పిన విధముగా నీ గర్భవాసమున అన్నాడు. మరి శారమ్మ గర్భవాసమున స్థిరమైనటువంటి ఇదిగో వారసుడు ఇస్సాకును దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించి, ప్రేమణ దేవుని బిడ్డలారా, గొప్ప ఇదిగో దాన్ని చెప్పినట్లుగా ఆకాశ నక్షత్రముల వలె ఈ ఆదికాండం చివరికి వచ్చేసరికి పుటలు పెరిగిపోతూ ఉన్నారు జనాలు. మొత్తం మీద నిర్గమకాండానికి వచ్చేసరికి 6 లక్షల కాల్బలమైనారంట. ఎంత ఎట్లా లెక్క పెట్టినారో మహానుభావులు. ఒకసారి ఇక్కడ ఉన్న డిగ్రీలు చదివిన డిగ్రీ స్టూడెంట్స్ ఉండింటారు ఇక్కడ. ఒకసారి లేచి ఒకసారి లెక్క పెట్టండి అంటే వాడిని లెక్క పెట్టండి, ఉన్న మీ అందరు లెక్క పెట్టడం వానికి 5 నిమిషాలు పడుతుంది. 1 2 3 ఓకే, కొంచెం తలకాయ ఎత్తు, నువ్వు కనబడతలేవు, అయిపోయి మన లెక్క బాయే. 30-40 మందికే మన లెక్కలు పోతే 6 లక్షల కాల్బలం అంటే ఎంత లెక్క పెట్టి ఉంటారు? అసలు ఎలా సాధ్యం అది? ఇంకా తర్వాత లేవియాకాండానికి అసలు వాళ్ళు కానాను దేశం చేరేసరికి లెక్కలు లేవిగా. సంఖ్యాకాండం అంతా లెక్కల శాస్త్రమే ఉన్నది. ఆ లెక్కలు చదవలేక అందరు మనల్లందరూ బైబిల్ కింద పడేసరిగా నా వల్ల కాదు నాయన, అదొకటి వదిలిపెట్టి వేరే చదువుతూ ఉంటారు. లెక్కలు అర్థం కావు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అబ్రహాముకి ఏమని చెప్పాడు? నీకు ఒక వారసునిస్తాను, అతని పేరు ఇస్సాకు అని పెట్టు, అతని వారసుని ఇస్తాను, ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె చేస్తానన్నాడు. చేశాడా లేదా? మరి దేవుడు అబ్రహామునికి ఏమైనా అన్యాయం చేశాడంటారా? మరి అబ్రహాము వారసులముగా మనము కూడా ఈ రోజున పిలువబడుతున్నాం. మరి నీకెందుకు అన్యాయం చేస్తాడు? మనము దేవుని బిడ్డలు, మనకు కూడా దేవుడు అన్యాయం చేయడు. కాబట్టి మన దేవుడు అన్యాయస్తుడు కాదు. అందరూ చెప్పండి, మన దేవుడు, మన యేసయ్య అన్యాయస్తుడు కాదు. నీకు న్యాయము చేసే దేవుడు. నీ భక్తిని బట్టి, నీ విశ్వాసమును బట్టి, నువ్వు చేస్తున్నటువంటి దైవ సంబంధమైన కార్యాలన్నిటిని బట్టి నీకు న్యాయము చేసే దేవుడు. ఇంకా ఒకవేళ స్థితిలో ఉన్నట్లయితే ఈ దేవుని గొప్పతనాన్ని గుర్తెరగండి, నమ్మకంగా సేవించండి. ఒకవేళ మీరు ఏదైతే కోరుకుంటున్నారో కాస్త ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు ఒక రోజు నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో, ఏదైతే జరగాలని, ఏదైతే కోరుకోని, ఏదైతే పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నావో దాన్ని దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహించేవాడే ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి రీతిగా దేవుడు మీ అందరి జీవితాల్లో న్యాయము చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.